తెలుగు అగ్ని పరీక్ష సీజన్ 2లో నిన్న జరిగిన ఎపిసోడ్‌లో రోహిత్ నాయుడు చాలా బాగా ఫెంటాస్టిక్‌గా డిఫెండ్ చేసుకున్నాడు. అసలు స్టార్టింగ్ నుంచి రోహిత్ నాయుడు అసలు ఇన్వాల్వ్ కావట్లేదు. చాలా క్వైట్‌గా ఉంటాడు. టాస్క్ అనంగానే కూర్చొని ఉంటాడు. ఇన్వాల్వ్ కాడు. అసలు బిందు మాధవి గారు వాటర్ పోసినప్పుడు కూడా మనోడికి ఎందుకురా కోపం రాలేదు అని చెప్పేసి అనిపించింది. బట్ రోహిత్ నాయుడులో క్లాసు ఉంది, మాసు ఉంది. నిన్న జరిగిన టాస్క్ లో ఆ బాల్ టాస్క్ ఏదైతే ఉందో, సో అందరు నించొని ఉన్నప్పుడు ఆ బాల్ అనేది పైనుంచి కింద పడ్డప్పుడు ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళ తీసుకొని ఎవరినైతే మీరు చూడాలనుకోవట్లేదో లీడర్షిప్ లో వాళ్ళ లీడర్షిప్ కి కరెక్ట్ కాదు అని అనిపిస్తుందో వాళ్ళని తప్పించాలి. సో దీపక్ ఫస్ట్ ఒకసారి బాల్ తీసుకొని మళ్ళీ సెకండ్ టైం కూడా తనకే బాల్ దొరికినప్పుడు రామకృష్ణకి బాల్ ఇస్తాడు. సో రామకృష్ణకి బాల్ ఇచ్చినప్పుడు రామకృష్ణ వచ్చి రోహిత్ పేరు చెప్తాడు. రోహిత్ నేను తను లీడర్ అనేది కరెక్ట్ కాదు, తను తప్పిస్తున్నాను అని చెప్పి చెప్తాడు. సో రోహిత్ వచ్చినప్పుడు రోహిత్ ఒక పాయింట్ చెప్తారు. ఏంటి అంటే నిన్న జరిగిన టాస్క్ ఏదైతే ఉందో కీస్ ది ఆ బెల్ట్లు కట్టుకొని ఆ టాస్క్ లో మీరే ఫాల్ గేమ్ ఆడితే యాజ్ ఎ కెప్టెన్ గా మిగతా ప్లేయర్స్ ఏం ఆడతారు అని చెప్పేసి రామకృష్ణ పాయింట్ పెట్టిండు. సో దానికి రోహిత్ ఇచ్చి పడేసిండు. అది నేను ఇంటెన్షనల్ గా చేసింది కాదు, యాక్సిడెంటల్ గా జరిగిపోయింది. నీకు ఆ మాత్రం డిఫరెంట్ తెలుసు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను, ఆ మాత్రం నీకు మెచ్యూరిటీ ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను, అది ఇంటెన్షనల్ గా చేసింది కాదని చెప్పి ఒక రేంజ్ లో ఇచ్చాడు. అబ్బా సెల్ఫ్ డిఫెండ్ మాత్రం ఫెంటాస్టిక్ గా. మీ అందరికి మీ పక్కనే ఉన్న కీసు మీ కీసి మీకు దొరకలేదు అంటే నేను ప్లేస్మెంట్ ఎస్టాబ్లిష్ కానీ గేమ్ స్ట్రాటజీ కానీ ఐ గేవ్ ద బెస్ట్, నేను ప్రూవ్ చేసుకున్నాను యాజ్ అ లీడర్ గా అని చెప్పేసి తను చెప్పిన మాటలు కానీ ఫుల్గా ఇంప్రెస్ చేసేసి ప్రతి ఒక్కరిని. అసలు రోహిత్ అనేవాడు గుర్తుపెట్టుకోండి, ఈ అగ్ని పరీక్షలో అన్ని ఫిజికల్ టాస్క్లు కానీ ఏ టాస్క్ అయినా కానీ ఇచ్చి పాడేసి ఎల్లో కార్డ్ అనేది అంటిల్ అన్లెస్ జడ్జెస్ తనకి ఇచ్చిన టాస్క్లో ఆ రూల్స్ ని బ్రేక్ చేసే తప్ప ఇంకా తనను ఆపేవాడు అస్సలు లేడు. బిగ్ బాస్ సీజన్ 10లో అడుగు పెడతాడు, ఇది మాత్రం డామ్ షూర్. పక్కా ఇది రాసి పెట్టుకోండి.